యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగానికి సంబంధించి మరి ఏం జరిగింది అనేవి ఈ సువార్తల్లో చాలా వివరంగా రాశారు. అందుకే నేను అధ్యాయం అంతా కూడా చదవమంటున్నాను. కాబట్టి చదువుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రార్థన సుబ్బారావు గారు సిద్ధపడాలి. తర్వాత కీర్తన పురుషులు లేదా వారు కూడా సిద్ధపడి ఉండాలి. సిలువలో సాగింది యాత్ర. యవనస్తులు, పురుషులు. ముందుగా దేవుని నామానికి వందనాలండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 47 వచనాలు చదువుకుందామండి. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీ ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అదివరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించురని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగగా, వారు వారిని సిలువ వేయమని మరలా ఎక్కువ కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాలు నూని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గోతా అనబడిన చోటునకును ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గోతా అనగా కపాల స్థలం అని అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు, ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చెరుకులో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి, ఏలియా వీని
దింపవచ్చునేమో చూద్దామనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయనను ఇలాగు ప్రాణం విడిచి చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడని చెప్పెను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించి ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ సేవమును అప్పగించాను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. ఈ పరిశుద్ధ వాక్యం వాక్య భాగం చదివినందుకు దేవుని పేరిట వందనములు. సుబ్బారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత పురుషులు కీర్తన పాడాలి. దయతో సిద్ధపడి ఉండండి. ముందుగా దేవదేవులు వందనాలండి. ఈ అప్పగిస్తున్న దేవజనులకు వందనాలండి. సంఘ బట్టి అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. స్తుతులు పరిశుద్ధుడ దేవా నీకు వందనాలు నాయన. మేమెంతో పాపలం తండ్రి, మా పాపాలు క్షమించిన గొప్ప దేవుడు తండ్రి నాయన. ఏసయ్య నేను ఆయన గచ్చిపోయిన తోటలో నాయన మీరు ప్రార్థన చేశాను నాయన. మిమ్మల్ని బంధించబడ్డారు తండ్రి ఏసయ్య నాయన. మిమ్మల్ని ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు తండ్రి ఏసయ్య. మా కోసమే నాయన అన్ని బాధలు శ్రమలో పడ్డావు తండ్రి నాయన. నీకు వేలాది వందనాలు తండ్రి నాయన. నాయన మిమ్మల్ని పిడిగుద్దులు ముసుగేసిన ఆయన మిమ్మల్ని దేవాది దేవుడు తండ్రి ఆయన. నువ్వు ఎవరు కొట్టావా నువ్వు అడిగారు తండ్రి ఏసయ్య నాయన. నీకు వేలాది వందనాలు తండ్రి పరిస్థితి నాయన. శుతుడు నాయన నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో నాయన నువ్వు సిలువు భారం మా కోసమే మోసావు తండ్రి నాయన. నాయన మేము చిన్న ముళ్ళు కూర్చుంటే విడవలాడవే ప్రాణం మా తండ్రి ఏసయ్య. నేను కొట్టబడ్డారు తండ్రి ఏసయ్య. నిన్ను కొడుతుంటే నాయన మా సొమ్ముకులు వచ్చాయి తండ్రి ఏసయ్య నాయన. మేము అయ్యే తింటాం తండ్రి నాయన. మాలో ఇంకా మారుమనసు లేదేమో తండ్రి నాయన. ఏసయ్య నీకు వందనాలు తండ్రి పరిస్థితి నాయన. ఏసయ్య నీకు వందనాలు స్థితులు నాయన. ఏసయ్య వేలాది వందనాలు తండ్రి నాయన. ఇదిగో నాయన ఆయన ప్రతి ఉపవాసంలో చూపడతాను ఏసయ్య నాయన. అటు ఇదిగా బతిగా భాగ్యం ప్రతి బిడ్డకి ఉందండి ఆయన. ఏసయ్య ఆత్మపాల కోసం చూపడుతుంటారు ఆయన. ఏసయ్య దైవజనులు ఆయన అటు ఇదిగా బతిగా భాగ్యం ప్రతి బిడ్డకునైనా. ఇది కూడా ఆయన మరి సిలువు మాటలు ఎంతో చక్కగా చెప్పడుతుంటారు ఆయన. అటు ఇదిగా బతికే భాగ్యం ప్రతి బిడ్డకి ఇవ్వండి ఆయన. నాయన ప్రతి బిడ్డని మార్చుంటున్నాను ఆయన. ఏసయ్య ఇదిగోనే ఎవరి బిడ్డలు ముఖ్యంగా మార్చుంటున్నాయి ఆయన. ఎవరి బిడ్డకైనా పెద్దవాళ్ళు కూడా మారు మనసు పొందలేదు తండ్రి ఆయన. కొంతమంది ఆయన మారు మనసు పొందరు కానీ అటు ఇటుగా ఉన్నారు తండ్రి ఆయన. ఏసయ్య ఉంటే అటు ఉండి అటు ఇటు ఉండే సెలవు ఇచ్చేవుతాడు ఆయన. అటు ఇదిగా బతికే భాగ్యం ప్రతి బిడ్డకి ఇవ్వండి తండ్రి ఆయన. వేలాది వందనాలు తండ్రి ఆయన. నీకు లెక్కలేని స్థుతులు తండ్రి ఆయన. పరిస్థితి దేవా నీకు కొందలేనా నాయన. ఇదిగోనైనా మరి మిమ్మల్ని సిలువు భారం వేస్తున్నాడు ఎంతో బాధపడ్డారు తండ్రి ఆయన. విలువలు ఆడిపోరు తండ్రి ఆయన. అటు ఇదిగా మాకు చిన్న దెబ్బ తగ్గితే మీరు ఆడిపోతాం తండ్రి ఆయన. నీకు లెక్కలేని స్థుతులు పరిస్థితులు ఆయన. నువ్వు వేలాది వందనాలు తండ్రి ఆయన. ఏసయ్య నీకు కొందలేనా. ఇదిగోనైనా ఏసయ్య మరి ఉపవాసమైన నాయన సూపర్ నాయన. ప్రతి ఆయన ఉపవాసం ఉండి చక్కగా ఈ నియమం పాటిస్తారని కోరుతున్నాను తండ్రి ఏసయ్య. నీకు వందనాలు తండ్రి ఆయన. పరిశుద్ధ మా కోసమైన ఆయన సిలువు భారం మోసావు తండ్రి ఆయన. ఏసయ్య నీకు వందనాలు తండ్రి ఆయన. నీకు కాళ్ళ పట్టి అడుగుతున్నాం తండ్రి ఆయన. నాయన మేము పాపలు తండ్రి ఆయన. మా పాపాలకు ఆకాశవంతం ఎత్తున్నాయేమో తండ్రి ఆయన. మా పాపాలకు కడగబడి తండ్రి ఆయన. నాయన నీ రక్తంలో కడగబడాలని సెలవిస్తాను కోరుతండి ఏసయ్య. అటు ఇదిగో బతికే భాగ్యం ప్రతి బిడ్డకి ఇవ్వండి తండ్రి ఆయన. ఇదిగో నేను పరిస్థితి ఇదిగో నా పాత్రలు తప్పులు పడకుండా క్షమించు అని తీస్తామని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరిట వందనములు. పురుషులు వచ్చి కీర్తన పాడతారు. సిలువలో సాగింది యాత్ర అనే కీర్తన. బయట పురుషులు ఉంటే వారు కూడా దయతో వీరితో ఎక్కివ్వించండి. త్వరగా రావాలండి.
అయితే బయట ఉన్నవారు కూడా మరి వీరితో కీర్తన పాడడానికి ముందుకు హల్లెలూయా. రావాలని దేవుని పెట్టుకోవచ్చు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ ఎవరి కోసమో, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారి దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారి దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమణి కొట్టింది ఒకరు, ఆ పూసింది మరి ఒకరు. చెల్లుమణి కొట్టింది ఒకరు, ఆ మోముపై ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, పాదలలో వేసినారు, వంతులాడినారు, పాదలలో వేసినారు. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుంచి తన్నింది ఒకరు,
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమా, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, దాహమణి అడిగింది ప్రేమ, చేదు దాహాన్ని ఇచ్చింది లోకం, దాహమణి అడిగింది ప్రేమ, చేదు దాహాన్ని ఇచ్చింది లోకం, చిరకనిచ్చినారు మరి వరుసగుచ్చారు, చిరకనిచ్చినారు మరి వరుసగుచ్చారు, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. కీర్తన పాడినందుకు దేవుని పేరట వందనములు. లూకాసు వార్త 23వ అధ్యాయము. స్వప్న గారు వచ్చి చదువుతారు. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. అంతట వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు జనమును తిరుగుబడి ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకుని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయన చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చిదిరే.
ఇదిగో నేను మీదుట ఇతన్ని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదును కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణముకు తగినది ఏదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతని యందు మరణముకు తగిన నేరమేమియో నాకు కనబడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువమేని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్టే జరుగువలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండు వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనుడైన సీమోనను ఒకరిని పట్టుకుని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దాన్ని పెట్టిరి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారు వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలైన స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడునని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమరానికి ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురు అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమడవని స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకున్నని అపహసించిరి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయన అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయనలాగు చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడివచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచూ తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవారైనందరూ గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దాని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి. వాక్యభాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. ప్రార్థన విజయ గారు.
విజయ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్య భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం, సిహెచ్ కల్పన గారు. స్తోత్రం 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 స్తుతి 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 సర్వాధికారి నీకే వేలాది వందనాలు స్తోత్రాలయ్యా. ఇంకో తండ్రి గడిచిన కాలం నుంచి ఈ రోజుగా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి. ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజు తండ్రి ప్రతి ఒక్కరు మీ సన్నిధానంలో కూడికి స్తుతించుకునే కనపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. పాటలు ఎందు ఉన్నారు తండ్రి, వాక్యంలో ఎందు ఉన్నారు తండ్రి దేవా. గోపాలకి చిన్న వేడు మాటలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. ఏ బిడ్డ ఏ మాట చెప్పుచున్నదో ప్రతి బిడ్డకి సహాయం దయచేయమని అడుగుచున్నాం దయ్యా. జ్ఞానాన్ని దయచేయండి తండ్రి దేవా. యేసయ్యా తండ్రి, మా కొరకు మీరు ప్రాణం పెట్టారయ్యా తండ్రి. మేము ఎందుకు పనికిరాని పాపులం తండ్రి దేవా. ఆ పాపాల కొరకు మీరు సిలువ వేయించుకున్నారు తండ్రి దేవా. దేవా మీకే వేలాది వందనాలయ్యా. ఇంకా తండ్రి మా బ్రతుకులు మార్చుకునే భాగ్యాన్ని మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా కుటుంబాలను మార్చండి అయ్యా. ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలు ఏ అవసరతతో వచ్చారో తండ్రి నాకైతే తెలుసు తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుని దేవా దీవించి ఆస్వాదించండి. పేరు పేరున కాచి కాపాడమని చెప్పుచున్న మాటలు తండ్రి వినే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా హృదయంలో నాటింపు చేసుకునే నెమరు వేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి అయ్యా దేవా. మాకైతే ప్రార్థన రాలేటి వాళ్ళని తండ్రి ప్రార్థన నేర్పించండి దేవా. సహాయం దయచేయమని, నా ప్రార్థన ఏమైనా తప్పులు పొరపాట్లను క్షమించమని, యొక్క చిన్న ప్రార్థన పాసం చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. యోహాను సువార్త 19వ అధ్యాయం, సిహెచ్ కల్పన గారు. వాక్య భాగం తర్వాత ప్రార్థన ఏమంటే చిన్నమరి అమ్మగారు దయతో సిద్ధపడి ఉండండి. ఇక్కడ నేను రాయలేదు, దయతో వారు సిద్ధపడి ఉండండి. యోహాను సువార్త 19వ అధ్యాయం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందామండి. అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికుల ముండ్లతో కిరీటం నల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రం ఆయన తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషం నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఉదారంగ వస్త్రం ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువేయమని కేకలు వేయగా పిలాతు, ఆయన ఏ దోషం నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చెప్పున ఇతడు చావాలని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవు ఇక్కడి నుండి వచ్చితవని యేసుని అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీవు ఎరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసిన గాని యూదులు, నీవితను విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజువని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధంగా మాట్లాడుచున్న వాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు, ఇతన్ని సంహరించమని సిలువేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజుని సిలువేయదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప
మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకే అతడు ఆయన్ను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమని చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గోల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసు అను పై విలాసం రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలం పట్టణంకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదుల్లో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము కానీ యూదుల రాజని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను రాసినదేమో రాసితిననెను. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రం తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటి 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారి దాన్ని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములు తమలో పంచుకుని నా అంగీ కోసరం చీట్లు వేసిరి అని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టిండుట గనుక వారి యొక్క స్పాంజీ చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తొలగించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినం సిద్ధపరచు దినము. మరుసటి విశ్రాంతి దినం మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారు కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. అప్పుడు సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందు ఆయన్ను మృతి పొంది ఉండుట చూచి ఆయన కాలు విరగొట్టలేదు అని గాని సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తం నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యం సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సాక్ష్యం చెప్పుచున్నాడని ఆయన ఎరుగను. అతని ఎముకల్లో ఒకటేను విరవబడదు అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుచున్నది. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అర్మతాయి యోసేపు తాను యేసు దేహం తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహం తీసుకుని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహం తీసుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్లు చుట్టిరి. ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడను ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్యభాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. సమయంలో ప్రార్థన చిన్న మరియమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఎవరైనా ప్రత్యేక పాట పాడాలనుకుంటే దయతో తెలియపరిస్తే వారికి ఒక అవకాశం ఉంది. దేవాది దేవుడికి వందనాలండి. నాకు సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘానికి అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడా, మహోగనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల నాయన తండ్రి. ఓ ప్రభువా, నా రాజా, నా తండ్రి, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మీ సజీవ రెక్కల చోటున మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాన్ని మమ్మల్ని కాసి దాచి కాపాడిన విధానాన్ని బట్టి మీ స్తోత్రములు
40 దినాలు కూడా ప్రభువా నాయన నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా తండ్రి. నాయన 40 దినాలు కూడా మా కొరకు నా తండ్రి ఉపవాసం ఉండి నాయన ప్రభువా నా తండ్రి కొండపైకి వెళ్ళి నాయన నా తండ్రికి మొరపెట్టావు నాయన, ఉపవాసం ఉండి ప్రభువా తండ్రి. మనిషి కుమారుడికి లోకానికి వచ్చి గొర్రెపిల్లల బలి అయిపోయావు నా ప్రభువా. మా పాపాల కొరకు మీరు ఎంతగానో త్యాగం చేశారు నాయన. మీరు చేసిన త్యాగాన్ని బట్టి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన బిడ్డలందరూ కూడా ప్రభువా నాయన 40 దినాలు మానకుండగా ప్రభువా ఎంతో ఆసక్తితో మీ సన్నిధికి వచ్చారు నాయన. ఉపవాసాలు ఉండి ప్రభువా 40 దినాలు నా తండ్రి కనిపెట్టి మీ సన్నిధిలో మీ పాదాలు చెంత ప్రభువా బిడ్డలు ఎంతో కనిపెట్టి మీ వాక్యాలు విన్నారయ్యా. ఆకాశం నాది, సింహాసనం నాది అన్నావు ప్రభువా. మీకు వందనాలు బాబు, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు నాయన. నా తండ్రి నా ప్రభువా మీ పాదాలు చెంత మేము ఉన్నామయ్యా నా తండ్రి. నా ప్రభు జ్ఞాపం చేసుకొని ఆయన ఈరోజు నా తండ్రి నాయన ప్రభువా గుడ్డుపడే రోజు, ఈరోజు సిలువుకు అప్పగించిన రోజు నాయన. నా తండ్రి నీకు వందనాలు బాబు. బిడ్డలందరూ ఉపవాసముడి మీ సన్నిధికి వచ్చారు నాయన. బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకో తండ్రి ప్రభువా. నీకు వందనాలు బాబు. మా కొరకు నా తండ్రి గొలిపెర్లా బరి అయ్యావు నా ప్రభువా. ఎంతో నా తండ్రి శ్రమ పడ్డావు నాయన. ఎంతో హింసించారు ప్రభువా నాయన మిమ్మల్ని ప్రభువా. కొరడాలతో కొట్టారు ప్రభువా. నీకు వందనాలయ్యా, నీ స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని ఎంతగానో హింసించారు నాయన, అయినప్పటికీ ప్రభువా నువ్వు క్షమించావు నా ప్రభువా మా కొరకు నాయన. మమ్మల్ని ప్రభువా మా పాపాల కొరకు లోకానికి వచ్చి గొర్రెపిల్లల బలి అయ్యా కలవరి సిలువు పైన నాయన మండు టెండలో నా ప్రభువా నాయన కొయ్యకు వేలాడి తీసినట్లుగా సిలువు మానిపోయిన మిమ్మల్ని వేలాడి తీశారయ్యా నాయన. మా కొరకు శరీరాన్ని నలగొట్టుకుంటున్నా ప్రభువా నాయన. మా కొరకు మీ పరిశుద్ధ రక్తాన్ని సిందించావు నా ప్రభువా. నా తండ్రి నువ్వు గొప్ప త్యాగమూర్తువు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు తండ్రి ప్రభువా. ఏమిచ్చినా మీరు తీర్చుకోలేమయ్యా ప్రభువా. నీకు వందనాలయ్యా. మా జీవితాలు ఎలాగుంటున్నాయో ఒక్కసారి మేము పరీక్ష చేసుకుంటాక సహాయం చేయను ఆయన. ఉపవాసాలుండి మీ సన్నిధికి మానకుండా వస్తాం కాదు కానీ ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడిని ప్రభువా మేము అలంకరించుకుని ప్రభువా నాయన 40 దినాలు చెప్పిన మాటలు హృదయాల్లో దాచుకుని తండ్రి నాయన నీకు స్తోత్రములు ప్రభువా. ఇని విడిచిపెట్టవారుగా ఉండకుండా ఆ మాటలు మా హృదయాల్లో దాచుకుని ప్రభువా నాయన గుండె నిండా మీ మాటలు నింపుకుని ప్రభువా తండ్రి పరిశుద్ధాత్ముని మా హృదయంలో పెట్టుకుని నాయన ఆత్మ డ్యూటీని వెలిగించుకుంటేనే కానీ నాయన నా తండ్రి పెళ్లి విందులో ప్రభువా మీరు అక్కడికి మేము సిద్ధపడలేమయ్యా. పెళ్లి వస్త్రాన్ని ధరిస్తేనే కానీ ప్రభువా నా తండ్రి మీ పెళ్లి విందులో మేము నాయన నా తండ్రి పాలు పంపులు పొందలేమయ్యా. మహిమ వస్త్రాన్ని ధరించుకుని, రక్షణ వస్త్రాన్ని ధరించుకుని, పెళ్లి వస్త్రాన్ని ధరించుకుని ఆ పెళ్లి విందులో మేము పాలు పంపులు పొందే భాగ్యాన్ని నాయన మాకు అందరికీ దయచే ప్రభువా. మా నాయన మా భక్తి వ్యర్థము కాకుండా ప్రభువా నీతిగా నిలబడి నాయన మీ వైపుకు చూస్తూ నాయన మీరు అక్కడికి మేము అందరం ఎత్తబడేవారుగా సిద్ధపడగలిగిన జీవితాలు మాకు దయచే ప్రభువా. అయ్యా నా తండ్రి యవనస్తుని తోడుకొస్తున్నావు నాయన. మా సంఘం అయితే ఎంతో చిన్నది ప్రభువా, అయినప్పటికీ జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. మంచి దైవజనులను ఇచ్చావు నాయన. మా సంఘాన్ని బలపరిచావు తండ్రి, అభివృద్ధిలోకి తెచ్చావు నాయన. ఇంకా మా సంఘం ఫలించాలి ప్రభువా. ఇంకా రానంటి వారిని తోడుకురా ప్రభువా. కూడి వచ్చిన వారితో మాట్లాడు తండ్రి. మీ వైపు చూసే బాధ్యత ఇచ్చే నాయన. ఇదిగో ప్రభువా ఇప్పుడు వరకు నాయన నాకన్నా ముందు ప్రభువా ప్రార్థన చేసిన బిడ్డల్ని, వాక్యం చదువుతున్న బిడ్డల్ని, పాటలు పాడుతున్న వారిని దీవించండి నా తండ్రి. నీకు వందనాలు. ఎన్నిక లేని నాకు సమయం ఇచ్చినందుకు వందనాలు బాబు. ప్రభుని పిలిచి అర్హత కూడా లేనంటి దాన్ని అయ్యా. మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి సన్నిధిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బాబు. మీకు లెక్కలేని వందనాలయ్యా. హెచ్చరికరుడా నా తండ్రి పోని సంవత్సరం నుంచి ప్రభు ఈ సంవత్సరం అంతా నేను ఎంతగానో కాపాడి నాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చి మళ్ళీ నన్ను నూతనంగా పుట్టించి మీ సన్నిధిలో నా సంఘంలో నిలబెట్టుకుని ఈ రీతిగా నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే గొప్ప దేవుడు నాయన. నా తండ్రి మీరు చేసినట్టు ఎవరు చేయలేరయ్యా. త్యాగం మీరు చేసిన మేలు ఎవరు చేయలేరు ప్రభువా. అంత సృష్టికర్త నాయన మమ్మల్ని సృష్టించిన కన్న తండ్రి నాయన మిమ్మల్ని మర్చిపోకుండా నిత్యము మిమ్మల్ని స్తుతించుకునే యోగ్యత ఈ ప్రభువా. ఇగో నాయన 7 మాటలకి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళు నిలబెట్టి మాట్లాడుకో ప్రభువా. మీ దైవస్వరాన్ని, మీ ఆత్మస్వరాన్ని బిడ్డలకి ఈ తండ్రి పరలోక జ్ఞానాన్ని ప్రభువా నిలబడి మాట్లాడుతుండగా మీరే ఉండి మాట్లాడండి ప్రభువా. నీకు వందనాలయ్యా. మీ స్తోత్రములు తండ్రి, వందనాలయ్యా. అయ్యగారిని, ప్రసాద్ అయ్యగారిని, సురేష్ అయ్య గారిని కూడా మీరు దీవించండి. సురేష్ అయ్య గారి కుటుంబాన్ని అంతటినీ దీవించండి
ప్రభా నాయన మరి 40 దినాలు కూడా ఎంతో రాత్రి అనక పగలనక మీ సన్నిధికి వచ్చి మీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారయ్యా. మీ వాక్యాన్ని నాయన పరలోక మాటలు వెదజల్లుతున్నారయ్యా. ఆ చెప్పిన మాటలు మా హృదయాల్లో ముద్రించండి అయ్యా, నాటింపు చేయండి అయ్యా. మీలో ఫలించే వారిగా ఉండడానికి సహాయం చేయమని ఈ కూడిక అంతట్లో కూడా మీరుండి జరిపించి నడిపించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారది శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుని పొందుకుని నాన్న పరమ తండ్రి, ఆమె. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. ప్రత్యేక పాట కమలా గారు పాట పాడతానన్నారు. ఒక పల్లవి ఒక చరణం పాడతారు. తర్వాత ప్రార్థన ఎం కల్పన గారు, దయతో సిద్ధపడి ఉండండి. హల్లెలూయా. ఇదేనా న్యాయమిదియేనా, ఇదేనా న్యాయమిదియేనా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, ఇదేనా న్యాయమిదియేనా, మోయలేని సిలువను మోసి గాయములెన్నో చేసి తిరయ్యో, మోయలేని సిలువను మోసి గాయములెన్నో రేపితిరయ్యో, నడవలేని రాళ్ళ దారిని నడిపితిరయ్యో, నడవలేని రాళ్ళ దారిలో నడిపితిరయ్యో, ఇదేనా న్యాయమిదియేనా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, ఇదేనా న్యాయమిదియేనా, ప్రాణముండగానే సిలువ కొయ్యకు మేకులెన్నో కొట్టిరయ్యో, ప్రాణముండగానే సిలువ కొయ్యకు మేకులెన్నో కొట్టిరయ్యో, ప్రాక్కలో నా బాల్యమోతో పొడిచిరయ్యో, ప్రాక్కలో నా బల్యమోతో పొడిచిరయ్యో, ఇదేనా న్యాయమిదియేనా, ఇదేనా న్యాయమిదియేనా. హల్లెలూయా. తర్వాత 7 మాటలు తెలియపరిచే వారి నిమిత్తం ప్రార్థన ఎం కల్పన గారు. దేవుని నామానికి వందాలండి. ఈ అయ్యగారు ఇచ్చిన అవకాశానికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందాలండి. కూడి వచ్చిన సంఘం అంతకు నాకు వందాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నత నామను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు.